బీజేపీ రాకముందు అంబానీ అద్వానీ ఈదుల్లో బళ్ళు పెట్టుకొని బొట్టు బిళ్ళలు లేదా ప్లాస్టిక్ గాజులు అమ్ముకుంటుండండి, లేదా అరటిపళ్ళు ఆపిల్ కాయలు అమ్ముకుంటుండరా బీజేపీ రాకముందు? లేదు వస్తున్నారు మీకే నెక్స్ట్ ఫైనల్గా మీరే కంక్లూడ్ చేస్తారు. మీరే రాజశేఖర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు 2 అంశాలు అడిగారు, దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పట్లేదు 14 కోట్లు ఎకరం చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దయచేసి వినండి. ఓకే 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 రాజశేఖర్ గారు ఓకే మీరు లిక్కర్ స్కామ్ కి దీనికి పోలిక అన్నారు చూసారా, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. లిక్కర్ స్కామ్ కి దీనికి పోలిక, లిక్కర్ స్కామ్ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదామండి. అలాగే మీ నరేంద్ర మోడీ గారు అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి ఏమన్నారో మీ నరేంద్ర మోడీ గారు ఒకసారి వినండి దయచేసి. లేదా నేను ఎన్ని చాలా సార్లు విన్నాను రాజశేఖర్ గారు, నాకు కొత్త విషయం ఏం కాదు ఇది. ప్రతి డిబేట్ లో నేను ఫేస్ చేస్తుంటాను. ఇదేమో కొత్త విషయం ఏమీ కాదు ఇది. మీరేం కొత్తగా కనిపెట్టి చెప్పడం లేదు, ఇది కొత్తగా మీరు కనిపెట్టి చెప్పడం లేదు. అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. మాట్లాడమండి. మీకు 2019లోనేమో నరేంద్ర మోడీ గారికి అవినీతి చేసేందుకు రూపొందించిన పథకం అన్న ఆయన అమరావతి. ఈ రోజున మీకు 18 మంది ఎంపీలు సపోర్ట్ వస్తుంటే అది నీతివంతమైందా? కేజ్రీవాల్ మీదేమో మీకు 664 కోట్లకి జైలు వేస్తారా? 5 లక్షల కోట్లకేమో మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి దోచుకోమని చెప్తారా? అచ్చోసిన ఊరి మీద కేజ్రీవాల్ 2000 కోట్లనే కనిపించిందా? మన వైసీపీ ప్రభుత్వంలో 1000 కోట్ల అవినీతి కనిపించలేదా? మీరు దాని గురించి ప్రస్తావించరా? లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించరా? అనేక మంది జైల్లో ఉన్నారు, మీకు అది గుర్తులేదా? మీకు అది గుర్తులేదా? దాన్ని మీరు ప్రస్తావించరా? కేవలం అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈస్ట్ లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడరు? మోకాలికి బోడిగుండికి ఎందుకు మూడేస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. మోకాలికి బోడిగుండికి ఎందుకు మూడేస్తారు రాజశేఖర్ గారు? మీ ఇంట్రెస్ట్ ఏమిటి? మీరు సెలెక్టివ్ గా ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజునేమో మీకు 18 మంది ఎంపీలు ఇస్తుంటే అది ఈడీ లేదు, సిబిఐ లేదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి, ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు చెప్పేవన్నీ కూడా మాకు తెలుసు. నేను అడిగేది ఏమిటంటే, మీ కేజ్రీవాల్ లిక్కర్ స్కామే కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 1000 కోట్ల లిక్కర్ స్కామ్ 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. అది కూడా మాట్లాడండి, అది కూడా మాట్లాడండి అంటున్నాను నేను. మీ ఇంట్రెస్ట్ ఏమిటి? మీ ఇంట్రెస్ట్ మీకు అది కనిపించలేదా? మీకు అది కనిపించలేదా? 5 సంవత్సరాలు లిక్కర్ స్కామ్ మీకు కనిపించలేదా రాజశేఖర్ గారు? అది చెప్పండి, అడిగిన దానికి చెప్పండి సార్. నేను మీకు 5 సంవత్సరాలు లిక్కర్ స్కామ్ కనిపించలేదా? రైట్ రాజశేఖర్ గారు ఆంజనేయ రెడ్డి గారు రైజ్ చేసింది కూడా వ్యాలిడ్ పాయింటే. మీకు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ ఎందుకు కనపడలేదు? దాని మీద డిస్కస్ చేయాలి, దాని మీద మాట్లాడాలి. మాట్లాడదాం అదే చెప్పండి, మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. మేము సిద్ధంగా ఉన్నాం ఆ స్కామ్ మీద చర్చించడానికి. మా దగ్గర ఉన్న సమాచారం చెప్తాం, మీ సమాచారం చెప్పండి. అందరూ ఎందుకు జైలుకి వెళ్ళారో చెప్పండి, కసిరెడ్డి ఎందుకు జైలుకి వెళ్ళారో చెప్పండి, కృష్ణమోహన్ రెడ్డి. రైట్, సర్టన్లీ ఆంజనేయ రెడ్డి గారు సర్టన్లీ వాటన్నిటి మీద మనం మాట్లాడదాం. వాటితో పాటు రేపో మాపో ఇండోసోల్ గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. ఆంజనేయ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, మోక ఆనంద్ సాగర్ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు. సో జనసేన తెగేసి చెప్పింది ల్యాండ్ పూలింగ్ జరగనివ్వం, అందుకనే స్లో డౌన్ చేసుకుంది గవర్నమెంట్. తన పూలింగ్ ప్రక్రియని స్లో డౌన్ చేసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ అది ఒక 3, 4, 5, 6 ఏళ్లలో నివేదిక ఇస్తుంది. అప్పటిదాకా ఇది మళ్ళీ దే విల్ పుట్ దిస్ ఎపిసోడ్ ఎసైడ్. మరి వరల్డ్ బ్యాంక్కి ఏడీపీకి ఏం సమానం చెప్తారు? వాళ్ళ దేశాలకి వెళ్లకుండా, వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్లకుండా సిఆర్డీ ఆఫీస్లోనే తెస్టేసి కూర్చొని మాకు ఆ డబ్బులు మీరు ఎంతవరకు మీరు ఆ భూములు అమ్మారు, ఆ డబ్బులు లెక్క చెప్పండి, తర్వాత మీకు మేము గ్రాంట్ కాదు సారీ ఇది లోన్ శాంక్షన్ చేస్తాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, దాని నుంచి కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం పక్కకి తప్పుకొని మీరు లోన్ తీసుకోండి మేము గ్యారంటీ ఇస్తామని చెప్పేసి మనకి ఈ సాంబ్రాణి వేసి మనల్ని పంపించేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇక్కడికి పంపించింది. ఒక నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూరుకుపోవటం దురదృష్టకరం. మనకు రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్కి. ఆ రాజధాని ఉన్నంతలో చేసుకొని వెళ్దామా, లేకపోతే కన్నుపోయేంత కాటుకు పెట్టుకుందామా? ఇట్స్ అప్ టు ద గవర్నమెంట్. జనం చూస్తున్నారు, గమనిస్తున్నారు.
అలాగే గ్రామాల్లోకి ప్రభుత్వం వస్తుందని భయానికి ఇళ్లలో లోపల దాక్కుని తాళాలు వేసుకుని భూములు ఎక్కడ లాక్కుపోతుందనే భయం